ఉంది. అప్పటి నుంచి ఎక్కడ ఉందో తెలియదు జనానికి. ఇదంతా అయితే తెలుసు కదా. వాళ్ళు పెళ్ళయిందని అనుకుని ఉండకపోవచ్చు ఊళ్ళో వాళ్ళు. కానీ వీళ్ళిద్దరికో బిడ్డ పుట్టాడు అన్న సంగతి మాత్రం ఆయనే చెప్పుకున్నాడు అందరికీ. నా బిడ్డే నాకు వారసుడు అని చెప్పేసేసి. ఈ చివరికి అమ్మాయికి ఆస్తి రాసివ్వాలనుకున్నాడు. రాసివ్వడానికి రిజిస్ట్రేషన్లో ట్రై చేస్తే అడ్డుపడ్డాడు బామ్మర్ది. ఆ తర్వాతన నోటరీ రాయించాడు. ఆ కాగితాలు సింపుల్. అక్కడ ఎందుకోసం వివేకానంద రెడ్డి కొట్టారు, చంపాలనుకుంటే ఓ బాంబు ఎత్తే చచ్చిపోతాడు కదా, రోడ్డు మీద నరికేస్తే చచ్చిపోతాడు కదా. ఎందుకు పర్టికులర్గా అక్కడ ఇంట్లో అంతసేపు రాత్రి అంతా ఉండి కొట్టి ఆయన చేత చెప్పించి ఆ తర్వాత కాగితాలు ఏం తీసుకున్నారు? అదే కదా సిబిఐ తేల్చింది. ఫస్ట్ లోకల్ పోలీస్ ఫెయిల్ అయింది అదే, సిబిఐ తేల్చింది అదే, సుధాసింగ్ విచారణలో స్పష్టమైంది అదే. ఏం దర్యాప్తులో తేలింది సుధాసింగ్ దర్యాప్తులో? ఈయన ఏదైతే ఆ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ తర్వాతన సంబంధాలు తెగిపోయినాయి. ఏది అమ్మాయిని దూరంగా పెట్టారు. అమ్మాయి ఏమో ఇట్లాగ నా కొడుక్కి ఇబ్బంది అయిపోతుంది, మన ఇద్దరు బిడ్డ అని చెప్పేసి బాధపడుతోంది. అమ్మాయికి ఏదో ఒకటి చేద్దామంటే ఆయన చేతిలో పవర్ లేకుండా చేశారు, ఆర్థిక శక్తి లేకుండా చేశారు. జాయింట్ చెక్ పవర్ పెట్టారు. ఆ జాయింట్ చెక్ పవర్ కారణంగా ఆయనకి డబ్బులు లేవు. చివరికి ఆయన్ని పోషించాలంటే అంటే ఆయన ఖర్చులకు కూడా వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా వేయడమే. ఆయన తినటానికి మందు తాగడానికి కూడా డబ్బులు చేతిలో లేనటువంటి పరిస్థితుల్లో అప్పులు చేశాడు ఆయన. ఈ అప్పులు తీర్చడం కోసం అని చెప్పేసి ముందు ఏదో కర్ణాటకకి సంబంధించిన ఒక సెటిల్మెంట్ ట్రై చేశాడు. ఆ సెటిల్మెంట్ డాక్యుమెంట్లో రాంగ్ అని తేలింది. దాని సందర్భంగా 25-30 లక్షలు ఖర్చు అయింది. ఆ తర్వాత అతను చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఇంకొకటి వచ్చి ఏదో రంగురాళ్ళు ఉన్నాయి, వజ్రాలు కోట్ల కోట్లు ఖరీదు చేస్తాయి అంటే ఈయన స్థలం కూడా తీసుకుని పెద్ద పెద్ద డబ్బాలు కూడా తెప్పి